నమస్తే అందరికీ. సోషల్ మీడియాలో ప్రతిరోజు పేద వర్గాల్లో మార్పు రావాలి 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 అంటూ మాట్లాడుతూనే ఉన్నాం. మరి ఈ పేద వర్గాల్లో మార్పు రావాలి అని అనుకుంటే మార్పు వాళ్ళు వచ్చే లోపల ఎలక్షన్లు వస్తాయి. ఎక్కడైనా కానీ ఈ ఎలక్షన్లు వచ్చే లోపల ఏదో ఒక విధంగా ప్రణాళికలతో ఈ రాజకీయ నాయకత్వాలు నాయకులు వాళ్ళను ఒక ప్రలోభాలకు గురి చేస్తూ మీ ఊర్లో మీ ఏరియాలో గుడి కడతాం, మసీదు కడతాం, చర్చిలు కడతాం, మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం రకరకాలుగా బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వాళ్ళు ఈ ఇష్టాన్ని ఆ ప్రజలపైన పూర్తిగా రుద్ది ఆ మమేకాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకొచ్చేస్తారు. ముందుకు వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమయ్యా మాకు అది కావాలన్నాం ఇది కావాలన్నాం చేస్తామని చెప్పాం అడిగాం, మరి మీరు ఏం పలకడం లేదు అంటే దాదాపు అంటే ఒక 10-20 సార్లు ఆ నాయకత్వాన్ని దగ్గరికి వెళ్ళినా కూడా వీళ్ళకు పనులుతాం. మళ్ళీ తర్వాత ఏదైనా ఇబ్బందులు గురైనాము, సమస్యలు వచ్చినాయి, లేకపోతే రకరకాలుగా మా పైన దాడులు జరుగుతున్నాయి అంటే మళ్ళీ ఇక్కడ ఉండే సామాజిక వర్గాలలో ఉండే నాయకులు ఆ రోజు మాత్రం పోలీస్ స్టేషన్లకు, ఆ రోజు మాత్రం ఎంఆర్ఓ ఆఫీసులకు, ఆ రోజు మాత్రం ఎంపీడీఓ ఆఫీసులకు, ఆ రోజు మాత్రం కలెక్టరేట్లో, ఆ రోజు మాత్రం ఎస్పీ ఆఫీసు, ఇలా వాళ్ళ రూట్ మ్యాప్ను మళ్ళీ మార్చుకుంటారు. ప్రతినిత్యం అనునిత్యం జరిగే విధానాల్లో ఇవే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా వ్యక్తి పేద వర్గాలలో ఉండే విధానాలు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధానాల్లో రూపు మాపుకును జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా బతకాలి అని ఎన్నిసార్లు ఆలోచన చేసినా కూడా నాయకత్వం పూర్తిగా ఇబ్బందులు గురైతూనే ఉంది. కానీ ఈ ప్రజల్లో మార్పు అనేది పూర్తిగా కనపడదు. కాబట్టి ఎవరికి వారు మార్పు తెచ్చుకొని మారితే వాళ్ళల్లో మార్పులు చేర్పులు చేసుకుంటే తమ తమ జీవితాల్లో జీవన విధానాల్లో కొంతవరకైనా కూడా మంచి ఆలోచన విధానాలతో ముందుకెళ్తారు. ఇట్లాంటి రాజకీయ నాయకులను, రాజకీయ తొత్తులకు, రకరకాలుగా వ్యక్తులతో మీరు ప్రయాణం చేస్తే చాలా వరకు ఇబ్బందులు గురవుతారని కూడా తెలియజేస్తాను.